మీ వీడియోస్‌ని యూట్యూబ్ సజెస్ట్ చేయట్లేదు అని బాధపడుతున్నారా? వ్యూస్ లేవు, ఇంప్రెషన్ లేదు, రీచ్ డెడ్ అని బాధపడుతున్నారా? బట్ లిజన్ కేర్‌ఫుల్లీ. ఈ ప్రాబ్లమ్ యూట్యూబ్‌ది కాదు. ఈ ప్రాబ్లమ్ మన వీడియో స్ట్రక్చర్‌ది. అండ్ ఈ వీడియోలో యూట్యూబ్ ఎందుకు మన వీడియోస్‌ని సజెస్ట్ చేయట్లేదు, ఇంకా ఆ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా ఫిక్స్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడకపోతే మీరు మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తారు. ఫస్ట్ ఒక మిత్ క్లియర్ చేద్దాం. అదేంటంటే చాలామంది అనుకుంటారు ఏంటని, కొత్త ఛానల్ కాబట్టి సజెస్ట్ చేయట్లేదు. సబ్‌స్క్రైబర్స్ తక్కువగున్నారు కాబట్టి సజెస్ట్ చేయట్లేదని. లేకపోతే ఆల్గారిథమ్ బ్యాడ్ అని అనుకుంటారు. కానీ ఇవన్నీ ఎక్స్‌క్యూజెస్ మాత్రమే. అసలు నిజమేంటంటే యూట్యూబ్ డజంట్ ప్రమోట్ ఛానెల్స్. యూట్యూబ్ ప్రమోట్స్ వీడియోస్. సో, ఇక్కడ ఇవేవి కాదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మన సిస్టమ్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే చూడండి. ఒక ఛానెల్‌కి 10-15 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారంతే. కానీ ఆ ఛానెల్స్ కూడా వైరల్ అయిపోతున్నాయి. అదే విధంగా సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. 100,000 సబ్‌స్క్రైబర్స్ ఉండుండొచ్చు. బట్ అలాంటి ఛానెల్స్ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సో, ఇక్కడ ఇష్యూ ఏంటంటే సైజ్ కాదు ఇష్యూ. సిస్టమ్ ఇష్యూ. మీ ఛానెల్ చిన్నదైనా పర్వాలేదు. కానీ మీ కంటెంట్ కరెక్ట్‌గా యూట్యూబ్ తప్పకుండా పుష్ చేస్తుంది. యూట్యూబ్ సజెషన్ సిస్టమ్. అసలు సజెషన్ అంటే ఏంటి? ఫస్ట్ చూద్దాం సింపుల్‌గా. సజెషన్ అంటే ఏంటంటే మనం యాప్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు బ్రౌజింగ్‌లో మన వీడియో కనిపించడం. లేదు అనుకుంటే వీడియోస్ చూసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో కనిపించడం. ఈ విధంగా మన వీడియోస్‌నైతే కొంతమంది ముందు ఈ విధంగానైతే చూపిస్తుందనమాట. దీన్ని సజెషన్ అంటారు. సో, యూట్యూబ్ ఒకటే క్వెషన్ అడుగుతుంది. ఏంటంటే ఈ వీడియోని వ్యూవర్స్‌కి చూపించినప్పుడు వాళ్ళు క్లిక్ చేస్తారా? వీడియోని చూస్తారా? చూసి సాటిస్ఫై అవుతారా? ఈ 3 క్వెషన్ అడుగుతుంది. ఈ 3 క్వెషన్స్‌కి ఆన్సర్ యెస్ అయితే ఖచ్చితంగా మీ వీడియోనైతే యూట్యూబ్ పుష్ చేస్తుంది. సజెస్ట్ చేస్తుందనమాట. వీటికి ఆన్సర్ నో అయితే మాత్రం మీ వీడియో స్లోగా డై అయిపోయినట్టే ఇంకా. అసలు నో రికవరీ. రికవరీ అనేదే ఉండదు. ఈ విధంగా ఈ పైన వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ నో వచ్చినట్టయితే మన వీడియో అసలు రికవరీయే ఉండదనమాట ఇంకా. సో, చూసేద్దాం అసలేంటి? ఈ 3 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఈ 3 క్వెషన్స్‌ని మనం 3 సిస్టమ్స్‌గా చెప్పుకోవచ్చనమాట. సో, ఈ సిస్టమ్స్‌ని బ్రేక్ చేసి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాబ్లమ్స్ మీరు కూడా చేస్తున్నారా? మీ వీడియోస్ కూడా ఈ ప్రాబ్లమ్ ఉందా అనేదైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పైన చెప్పిన 3 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఈ 3 క్వెషన్స్‌ని మనం 3 సిస్టమ్స్‌గా చెప్పుకోవచ్చనమాట. అదేంటంటే ఫస్ట్ వన్ క్లిక్ సిస్టమ్. సెకండ్ వన్ వాచ్ టైమ్ సిస్టమ్. థర్డ్ వన్ సాటిస్ఫాక్షన్ సిస్టమ్. సో, ఇంకా ఈ 3 సిస్టమ్స్‌నైతే మనం బ్రేక్ చేసి క్లియర్‌గా చూసేది. ఫస్ట్ సిస్టమ్ క్లిక్ సిస్టమ్. ఇక క్లిక్ సిస్టమ్ అంటే మనం వీడియోని చూడగానే క్లిక్ చేస్తాం కదా! సో, దీనికి మెయిన్ ఏంటి? థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్. మన వీడియోస్ చూడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ క్లికింగ్. సీటీఆర్ లో ఉంటే యూట్యూబ్ పుష్ చేయడం మానేస్తుంది. సీటీఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ అనమాట. సో, ఇది లో ఉన్నట్టయితే మన వీడియోస్‌ని యూట్యూబ్ అసలు పుష్ చేయదు ఇంకా. సజెషన్ చేయడం స్టాప్ చేస్తుంది. మరి ఈ సీటీఆర్ లో ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనకు థంబ్‌నెయిల్‌లో క్లమ్జీగా ఉండడం థంబ్‌నెయిల్. ఇంకా టైటిల్ బోరింగ్‌గా ఉండడం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు థంబ్‌నెయిల్‌లో ఉన్న మ్యాటర్‌కి ఇంకా యు వీడియోలో ఉన్న మ్యాటర్‌కి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. కొంతమందైతే పైన ఏదో హైప్ క్రియేట్ చేయడానికి ఏదో ఒక థంబ్‌నెయిల్ పెడతారు. లోపట ఉన్న మ్యాటర్‌కి మనకు థంబ్‌నెయిల్‌కి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. సో, ఇలాంటివి చేయడం వలనైతే మనకు సీటీఆర్ అయితే తగ్గిపోతుందనమాట. సో, ఏంటంటే మనకు టైటిల్ ఇంకా థంబ్‌నెయిల్ కాంబో అనేది మంచిగా ఉండాలి. మనకు టైటిల్ అనేది ఒక ప్రామిస్ ఇచ్చినట్టుగా ఉండాలి. ఇంకా థంబ్‌నెయిల్ అనేది ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసేలాగా, క్వెషన్ చేసేలాగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఇంక్రీజ్ వాచ్ అవర్స్ అనే టైటిల్ ఉందనుకోండి. దానికి థంబ్‌నెయిల్ ఆహ్, ఫేస్ ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా వట్టి ఫేస్ ఉండేసి ఎలాంటి అసలు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా థంబ్‌నెయిల్ ఉందనుకోండి. రిజల్ట్ ఏంటి? అసలు ఏమీ ఉండదు. మనకు క్లిక్ చేయరు పీపుల్. అదే ఈ మిస్టేక్ మీ వాచ్ అవర్స్‌ని కిల్ చేస్తుందని టైటిల్ పెట్టేసి, వాచ్ అవర్స్ నో గుర్తు పెట్టేసామనుకోండి. ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఒక ఫియర్ ఉంటుందన్నమాట. అరే! ఏ మిస్టేక్ కిల్ చేస్తుందో అని వ్యూయర్‌కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయ్యి మన వీడియోస్‌ని క్లిక్ చేస్తారనమాట. సో, ఇక్కడేంటంటే ఈ సీటీఆర్ మెయిన్‌గా థంబ్‌నెయిల్ ఇంకా టైటిల్ కాంబో అనేది మనకు మంచిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సీటీఆర్ అనేది మనకు రేట్ మంచిగా ఉంటుంది. థంబ్‌నెయిల్ క్వెషన్ చేసినట్టుగా ఉండాలి. ఇంకా టైటిల్ అనేది ఒక ప్రామిస్ ఇచ్చినట్టుగా ఉండాలి. ఇది ఒక సింపుల్ సెకండ్ సిస్టమ్ వచ్చేసి వాచ్ టైమ్ సిస్టమ్.
ఇది బిగ్గెస్ట్ రీజన్ మన వీడియో సజెస్ట్ కాకపోవడానికి, యూట్యూబ్ సజెస్ట్ చేయకపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఇదే, వాచ్ టైం. ట్రూత్ చెప్పాలా, ఫస్ట్ 30 సెకండ్స్లో వ్యూవర్ మన వీడియో నుంచి ఎగ్జిట్ అయిపోయాడు అనుకోండి, ఇంకా మన వీడియో డెడ్, అసలు నో రికవరీ ఇంకా. మరి ఈ వీడియో ఈ విధంగా డెడ్ అయిపోవడానికి చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ ఇంట్రో, ఇంకా సెకండ్ వన్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని విధంగా కొంచెం లాగ్ చేస్తూ స్టార్ట్ చేయడం. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకు ఛానల్ స్టోరీ చెప్పుకోవడం, కంప్లీట్గా మన ప్రాబ్లంకి వెళ్ళకుండా మన ఛానల్ గురించే ఎక్కువ చెప్పేసుకోవడం. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే ఇంట్రో ఇస్తారు కదా అది. ఇవన్నీ యూట్యూబ్కి వేస్ట్. కరెక్ట్ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ 5 సెకండ్స్లో ఒక పెయిన్ పాయింట్ చెప్పాలి వాళ్ళకి, నెక్స్ట్ 10 సెకండ్స్లో ఒక ప్రామిస్ ఇవ్వాలి, ఇంకా 15 సెకండ్స్లో ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి వాళ్ళకి ఒక రీజన్ మనం ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వీడియో సజెస్ట్ అవ్వట్లేదు, వ్యూస్ 0, బట్ ఇది లక్ కాదు, ఇది ఒక మిస్టేక్. ఈ వీడియోలో ఆ మిస్టేక్ గురించి మాట్లాడతాను, ఇంకా అలాగే ఆ మిస్టేక్ని ఏ విధంగా మనం క్లియర్ చేసుకొని ముందుకెళ్ళాలో ఎండ్ వరకు చూడండి చెప్పేస్తాను. సో ఇలా చెప్తామంటే డన్, ఇంకా ఎలాంటి ఇంట్రో లేదు, ఏమీ లేదు. సో ఫస్ట్ మనం ప్రాబ్లం చెప్పేస్తాము వాళ్ళకి, నెక్స్ట్ మనకు ఒక ప్రామిస్, అంటే ఈ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను, ఎండ్ వరకు చూడడానికి ఒక రీజన్, ఎండ్లో మీకు ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలో కూడా చెప్తాను అని చెప్పాను కదా. సో ఈ విధంగా అన్నమాట, ఫస్ట్ మనం ప్రాబ్లం చెప్పాలి, తర్వాత వాళ్ళకి సొల్యూషన్ చెప్తామని చెప్పాలి, ఎండ్ వరకు చూడడానికి ఒక రీజన్ ఇవ్వాలి. ఈ విధంగా ఉంటేనైతే వ్యూవర్ తొందరగా మన వీడియో నుంచి ఎగ్జిట్ అవ్వకుండా వీడియోని చూస్తాడు. సో మనకి మన వీడియో వాచ్ టైం మంచిగా ఉందంటే రిటెన్షన్ ఉన్నట్టే, రిటెన్షన్ మంచిగా ఉందంటే యూట్యూబ్ మన వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది. మనకు ఈ వీడియోస్ డెడ్ అవ్వడానికి, వాచ్ టైం తక్కువగా ఉండడానికి చేసే మరొక మిస్టేక్ ఏంటో తెలుసా? టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ ఎర్లీ. అంటే ఒకటే ఫస్ట్ ఎట్లా అంటే వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు ఫస్టే, ఇంకా వ్యూయర్ కన్ఫ్యూజ్ అయిపోయి వీడియో నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. ఫస్ట్ ప్రాబ్లం చెప్పాలి, ప్రాబ్లం చెప్పి ఎక్స్ప్లెనేషన్ చెప్పి దానికి సొల్యూషన్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వ్యూవర్కి ఒక ఫ్లో ఉన్నట్టు ఉంటుంది, తను కంటిన్యూస్గా వీడియోస్ని అయితే చూస్తాడు. మనకు రిటెన్షన్ అనేది సజెషన్స్కి ఒక ఫ్యూల్ లాగా పనిచేస్తుంది అనమాట. సో మనం కొంచెం వీడియో స్ట్రక్చర్ మంచిగా మెయింటైన్ చేస్తూ మన వీడియోస్లో ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నామంటే రిటెన్షన్ బాగుంటుంది. రిటెన్షన్ బాగుంటుంది అంటే మన వీడియోస్ కూడా మంచిగా సజెస్ట్ అవుతాయి అనమాట, యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. ఇంకా థర్డ్ సిస్టమ్ ఏంటంటే వ్యూయర్ సాటిస్ఫాక్షన్ సిస్టమ్. ఇంకా యూట్యూబ్ ఎట్లా అంటే యూట్యూబ్ వీడియో చూస్తున్నంతసేపే కాదు, వీడియో చూడడం అయిపోయిన తర్వాత కూడా వ్యూయర్ బిహేవియర్ని అయితే చూస్తుందన్నమాట. అది ఎలాగా అంటే ఇఫ్ వ్యూయర్ వీడియో మొత్తం చూశాడు, వ్యూయర్కి వీడియో నచ్చింది అంటే లైక్ చేస్తాడు, కమెంట్ చేస్తాడు, షేర్ చేస్తాడు, డౌన్లోడ్ చేసుకుంటాడు కదా. ఇవన్నీ కూడాను యూట్యూబ్ చూస్తుందన్నమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? వీడియో ఎండింగ్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని వీడియో ఎండింగ్లో అడుగుతారు, కానీ వ్యూయర్ అప్పటికి వీడియో నుంచి లెఫ్ట్ అయిపోయి ఉంటారు. సో అలా కాకుండా కరెక్ట్ వే ఎలాగా అంటే మనకు మిడ్ వీడియోలో మన వీడియో నడుస్తున్నప్పుడు వీడియో మధ్యలో మీకు కూడా ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి అని చెప్పాలి. లేదు అంటే నేను చెప్పిన పాయింట్ మీకు కొత్తగా అనిపిస్తే ఎస్ అని చెప్పండి కమెంట్లో, లైక్ చేయండి అని ఈ విధంగా మనం మిడ్ వీడియోలో అడగాలన్నమాట. మనం ఎట్లా అంటే న్యాచురల్గా అడగాలి వాళ్ళు. ఇప్పుడు 3 సిస్టమ్స్ చూసాం కదా, ఇప్పుడు రీక్యాప్ చేద్దాం. మీ వీడియోస్ ఆర్ నాట్ గెటింగ్ సజెస్టెడ్ బికాస్ లో సిటిఆర్ ఉండడం వల్ల, మనకు స్లో ఇంట్రో ఉండడం వల్ల, వ్యూయర్ సాటిస్ఫాక్షన్ 0 ఉండడం వల్ల, అంతేకాని నాట్ బికాస్ ఆల్గారిథమ్ బ్యాడ్, న్యూ ఛానల్, లో సబ్స్క్రైబర్స్, ఇవేవి కాదు. యూట్యూబ్ లాజికల్గా పనిచేస్తుంది, ఎమోషనల్గా పనిచేయదు. వీడియోస్ రికార్డ్ చేసుకునే ముందు, మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకునే ముందు అయితే ఈ చెక్ లిస్ట్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే థంబ్నెయిల్లో మ్యాక్స్ 2 to 4 వర్డ్స్ ఉండేలాగా అయితే చూసుకోండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మనకు థంబ్నెయిల్ ఇంకా టైటిల్ అనేది ఒకేలాగా ఉండకూడదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇంట్రో, అసలు ఇంట్రో వద్దు, నో ఇంట్రో. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఫస్ట్ 30 సెకండ్స్లో ఇంకా పెయిన్ పాయింట్ ప్లస్ ప్రామిస్ ఇచ్చేలాగానైతే చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1 క్లియర్ టాపిక్, 1 వీడియో 1 ప్రాబ్లం, ఇంకా అంతే, క్లమ్జీగా చేసుకోవద్దు. ఇంకా మిడ్ వీడియోలో ఎంగేజ్మెంట్ క్వశ్చన్ అయితే అడగండి. అంటే ఎలాగంటే ఇలా ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, అదేవిధంగా మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అని మిడ్ వీడియోలను అయితే అడగండి. ఒక క్లియర్ ఎండింగ్ ప్రామిస్తోనైతే వీడియోని అయితే ఎండ్ చేయండి. ఈ సిస్టమ్ ఫాలో అయితే సజెషన్స్ స్లోగా స్టార్ట్ అవుతాయి, ఓవర్ నైట్ కాదు, బట్ రిజల్ట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఈ సిస్టమ్స్ మనకు 4000 వాచ్ అవర్స్ తొందరగా రీచ్ అవ్వడానికి ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటాయో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో అయితే మిస్ అవ్వకండి.
నో ఫేక్ మోటివేషన్, ఓన్లీ రియల్ స్ట్రాటజీ. ఆ వీడియోని అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ప్రాబ్లమ్ని అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ.